ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, దేశ విదేశాలలో ఉన్నటువంటి వారు. ఎందుకంటే దేశ విదేశాలలో ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు దొరకక, వ్యాపారాలు సరిగా చేసుకోలేక, ఆర్థిక వ్యవస్థ బలహీనపడిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా నేను తెలియజేసే విషయం ఏంటంటే, ముఖ్యంగా శని అనుగ్రహం తప్పకుండా కలగాలి. ఇప్పుడు నేను ఈరోజు తిరునల్లార్ శనీశ్వరుని ఆలయానికి వచ్చాను. ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, దేశ విదేశాలలో ఉన్నప్పుడు ఒక్కసారి శని భగవాన్ ఆశీస్సులు తీసుకున్నారనుకోండి, మీకు ఉద్యోగాలు రావడం, అక్కడే వ్యాపారాలు, ఇల్లు స్థిరంగా ఉండిపోవడం, మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్కి అయితే తప్పకుండా వస్తారండి. కాబట్టి మీరు చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే, ఆగస్టు 9వ తారీఖున శని హోమం జరిపిస్తున్నా. ఆ శని హోమం మీరు చేయించుకోండి. మీరు రానవసరం లేదు. మీరు విదేశాలలో ఉన్న శని హోమానికి మీరు ఆఫీసు నంబర్లకు కాల్ చేసి ఆ శని అనుగ్రహానికి మీరు స్లాట్ బుక్ చేసుకోండి. నేను శని హోమం జరిపించి అతి శక్తివంతమైనటువంటి కంకణాన్ని అందజేస్తాను. మీ పేరు గోత్రనామాల మీద చదివినటువంటి వీడియో కూడా మీకు తప్పకుండా అందజేస్తాను. మరి శని ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, పరిస్థితి ఎలా ఉంటుందంటే, వ్యాపారాలు జరగవు, ఉద్యోగాలు రావు. శనీశ్వరి అనుగ్రహం లేకపోతే డబ్బులన్నీ ఎక్కువగా ఖర్చు అయిపోతుంటాయి, మానసిక ఒత్తిడి పెరిగిపోతుంటుంది, అనారోగ్య సమస్యలు పెరిగిపోతుంటాయి. కాబట్టి ఒక్కసారి మన దేశం వదిలి విదేశాలలో ఉన్నటువంటి వారు శని అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే శని ఏమంటాడంటే, నువ్వు ఈ దేశంలో పుట్టినావు, నీ స్వదేశంలో పుట్టావు, నువ్వు ఇక్కడే చదువుకోవాలి, ఇక్కడే ఉద్యోగం చేయాలి, ఇక్కడే ఇల్లు కట్టుకోవాలి, నువ్వు విదేశాలకు వెళ్ళి పనిచేసే అవకాశం నీకు ఎందుకు ఇవ్వాలి అంటాడు శనీశ్వరుడు. కాబట్టి అలా వాళ్ళను ఆపివేస్తూ ఉంటాడు. ఈ శని అనుగ్రహం పొంది ఈ శని హోమం జరిపించుకుంటే 30 సంవత్సరాల దానిక ఇంకా మీకు శని మీ వైపు చూడండి. ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఈ యొక్క తిరునల్లార్ శనీశ్వరిని మందిరంలో ఉండి నేను ఆ విషయాలు చెప్తున్నాను. నా నోటి నుండి వచ్చేటువంటి ప్రతి వాక్యం నిజమే. ఒక్కసారైనా శని హోమం జరిపించుకొని శని భగవానుని అనుగ్రహానికి మీరు పాత్ర